ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం పెరిగితే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఆ ఏరియాలో వినాయక చవితి జరుపుకోవాలని కూడా వీళ్ళు జరుపుకునేవారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండలేరు కదా హిందువులు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు హ్యాపీగా ఉండలేరు కదా. అలాంటి పరిస్థితి కూడా మన ఇప్పుడు మనం హిందువులుగా ఉంటే జరుగుతున్న మోసాలు నేను ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు తప్పు చేసిన వారిని వాడు మతం చూడకుండా, పార్టీ చూడకుండా, డబ్బు ఉన్నవాడి కూడా చూడకుండా శిక్ష వేసే విధంగా చట్టము అమల్లో ఉంది కదా. ఈ చట్టం ఎప్పటి వరకు ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే. ఏ క్షణమైన హిందువులు మైనారిటీ అయ్యారా ఈ రాజ్యాంగాలు, ఈ చట్టాలు, ఈ డిపార్ట్మెంట్లు, ఈ సెక్యులరిజం అనేది కూడా ఏది కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు హిందువులుగా నుంచి క్రిస్టియన్గా మారుతున్నారు అంటే వాళ్ళు మళ్ళీ మీకు శత్రువులు అయిపోతారు, మీకు విరోధులుగా తయారుతారు. ఇప్పుడు మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారనుకోండి, అతను మతం మారా అనుకోండి, మీ ఇంటికి వచ్చి ప్రసాదం తిండు, మీ ఇంట్లోకి వచ్చి దాంట్లో పాల్గొండు, కానీ మీరు వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి మీరు రెడీగా ఉంటారు, కానీ వాళ్ళు రారు అనమాట. వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుడికే ఇస్తారు. దీనివల్ల మనుషులు వీక్గా, బలహీనంగా, విరోధులుగా, శత్రువులుగా తయారు అవడానికి అలా తయారు చేస్తుంది ఈ మతం. సో ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే గమనించాను. బీటెక్ అయిపోయిన తర్వాత నేను బాగా స్టడీ చేశాను. ఇది మీరు ఊహించిన దానికంటే కూడా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా దారుణమైనటువంటి పొజిషన్లో ఈ సమాజం ఉంది, ఈ పాస్టర్లు, ఈ క్రైస్తవ మాఫియా పరంగా. కాబట్టి వీటి గురించి తెలుసుకున్న ఇప్పుడు నేను ఇలాంటి ఫైట్ చేయడం వల్ల నా మీద 2-3 కేసులు పడ్డాయి. నేను ఇప్పటికే కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. 2 ఏరియాలో నా మీద దాడులు జరిగాయి. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా నేను వదిలేసి హ్యాపీగా నా జీవితం నేను ఇంకో రకంగా నేను ఉండొచ్చు. ఒక జాబ్ పరంగా నేను ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సివిల్ ఇంజనీరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్గా నేను చేశాను. కాకపోతే ఏంటంటే పడుకునే ముందు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంత ఫ్రాడ్ జరుగుతూ ఉంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నా అంతరాత్మ నన్ను ఒక టైంలో అడిగితే నేను చెప్పుకోవాలి కదా. కాబట్టి నా శక్తి మేరకు నేను ఏదో ఒకటి చేశాను అని చెప్పుకోవడానికన్నా కానీ ఉండడం కోసమే నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను.